కార్పొరేట్ హాస్పిటల్స్ అవి వచ్చిన తర్వాత ఇది చాలా మనిషి రక్తం పీల్చి డబ్బులు పిండే వ్యవస్థలాగాను అనవసరంగా టెస్టులు పెంచేసి బిల్లులు అనే ఒక అపోహ కావచ్చు, వాస్తవాలు అన్నీ కలిసి ఉన్నాయి. ఇటువంటి వాతావరణంలో మీరు చెప్తున్న ఈ ప్యాలియేటివ్ కేర్లో ఎక్కువ సర్వీస్ ఓరియంటేషన్ కనిపిస్తుంది కదా. ఆ డాక్టర్కి మానసికమైన ఆ స్టేట్ లేకపోతే ఆ సర్వీస్ ఓరియంటేషన్ ఉన్నవాళ్లే కదా రావాలి ఇందులోకి. రైట్ సార్. యాక్చువల్లీ మీరు అంటున్నట్టుగా హాస్పిటల్స్ డబ్బులు పిండేసే విధంగా ఎందుకు ఇలా అవుతున్నాయి అంటే, మనము గోల్స్ అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తే పేషెంట్కి డిసిషన్ తీసుకునే విధంగా మీరు హెల్ప్ చేస్తే కనుక ఈ ప్రాబ్లం కూడా రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది పేషెంట్స్ ఏమంటారు, అరే మీరు ఏదైనా చేసి పేషెంట్ని బతికించండి అంటారు. ఏదన్నా చేసి పేషెంట్ని బతికించాలి అంటే పేషెంట్కి బతికే అవకాశాలు ఉంటే ఖచ్చితంగా ఏదైనా చేయడం కరెక్ట్ అండి. పేషెంట్కి ఎక్కువ రోజులు బతికే అవకాశం లేదు అన్నప్పుడు మనం చేసే ఏ ట్రీట్మెంట్ అయినా కానీ పేషెంట్కి టార్చర్ కావచ్చు. అనవసరంగా హాస్పిటల్లో రోజుల తరబడి పెట్టి బిల్స్ పెంచడం వల్ల పేషెంట్కి టార్చర్, ఫ్యామిలీకి టార్చర్. సో క్లియర్గా పేషెంట్తో మనం కమ్యూనికేట్ చేయగలగాలి. మళ్ళీ భయాలు, ఎందుకంటే పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ కొందరు అటాక్ చేస్తారని భయం, లేకపోతే వాళ్ళతో ఎక్కువ మాట్లాడితే వాళ్ళు మళ్ళీ వాళ్ళ మీద రివర్స్ అవుతారని భయం. సో ఇట్లాంటివన్నీ ఉండడం వల్ల పేషెంట్కి డాక్టర్కి చాలా దూరం ఏర్పడిపోయింది. సో ఇప్పుడు దాన్ని మనము రెక్టిఫై చేయాలి. పేషెంట్ ఏ కండిషన్లో ఉన్నారు, గోల్స్ మీరు ఒక డాక్టర్గా ముందు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. పేషెంట్స్ కూడా తెలుసుకోవాలి, అనవసరంగా ట్రీట్మెంట్స్ చేయాలి అని డాక్టర్స్ మీద, వాళ్ళ హాస్పిటల్స్ మీద ప్రెషర్ చేయడము, తర్వాత గొడవలు చేయడం ఇలాంటివి కాకుండా వస్తే దెన్ డాక్టర్స్ కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళు పేషెంట్స్ పడుతున్న ఇబ్బందులు వాళ్ళని తగ్గించాలి, సర్వీస్ ఓరియంటెడ్గా రెడీగా ఉన్న డాక్టర్స్ ఉన్నారు. ఎందుకంటే నేను ఈ మాట ఎంత ఓపెన్గా ఎందుకు చెప్తున్నానంటే, ప్రస్తుతం చాలా మెడికల్ కాలేజెస్ రావడం వల్ల డాక్టర్స్ కూడా స్పెషాలిటీస్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు దే ఆర్ కమింగ్ బికాస్ చూసి, చాలా సఫరింగ్ చూసి, లేదు నేను ఇప్పుడు యంగ్ ఏజ్లో ఉన్న డాక్టర్స్ నా దగ్గర ట్రైనింగ్గా వచ్చిన వాళ్ళందరూ అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇంత యంగ్ ఏజ్లోనే దే ఆర్ కమింగ్ విత్ సర్వీస్ మార్కెట్. బట్ సర్వీస్ ఒకటే కాదండి, యూ నీడ్ రికగ్నిషన్ యాజ్ వెల్. సో అండ్ గౌరవంగా బతకాలనే దానికి మనకు కావాల్సిన ఇన్కమ్ కూడా ఉండాలి. సో ఇన్కమ్ అనేది సెకండరీ, సర్వీస్ అనేది ప్రైమరీ. సో ఈ రెండు చేతుల్లో వెళ్తేనే ఒక బ్రాంచ్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది.